హత్యకు గురైన కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ధర్మముకే పాటరా మాధవా రావుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అనేదే లేకుండా చేయాలనేదే వాళ్ళ ఆశ నిరంకుశ. నేను బ్రతికి ఉండేంత వరకు మీ జెండా ఈ ఊరిలో గెలవనియ్యను. భయం తెలియని నాయకుడిని భయపెట్టేదెవరు? ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. కొన్న ఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఊపిరిలా వచ్చాడు. గొంతెత్తి అక్రమాలను ప్రశ్నించాడు. భయపడి నెల రోజులు జైల్లో పెట్టారు. ఏపీలో వైసీపీ సర్కార్ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణాలు చూపకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వందలాది మంది పోలీసుల మధ్య అరెస్టు చేశారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి కడప ఉక్కు కోసం, రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి. చాలా కష్టపడ్డాడు, పోరాడాడు. ఇప్పుడు ఏకంగా అతని పైన కేసు పెట్టి లోపలేశాడు. భయపడు, చెప్పాడు లోపల ప్రవీణ్, నేను భయపడనన్నా, నేను బయటికి వచ్చిన తర్వాత ఇంకా విరోచితంగా పోరాడతాను, నేను ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, ఈ బెట్టింగ్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని కూడా అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రవీణ్ ఈరోజు ప్రొద్దుటూరులో వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నాడు. ప్రవీణ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఏ అవినీతి పరులు మరి విచ్చలవిడిగా బరి తెగించి అవినీతి చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నాడు. తప్పు చేయకపోయినా నెల రోజులు నా భర్త ప్రవీణ్ రెడ్డి జైలుకి వెళ్ళారు, అవునా కాదు? ఈసారి ఆయన పెట్టే పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు, ఈసారి ఇరుక్కపోవడానికి అర్జునుడు ఈరోజు ప్రవీణ్ రెడ్డి. ఖచ్చితంగా న్యాయంతో బయటికి వస్తాడు ఆయన. ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్ళింది ఈ ప్రవీణ్. ఆనాడు నందం సుబ్బయ్యని అతి కిరాతకంగా చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ ప్రవీణ్.